మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. ఏ పండగకైనా మనం నూతన వస్త్రాలు ధరిస్తాము. ముఖ్యంగా ఉగాదికి నూతన వస్త్రాలు ధరించాలి. నూతన వస్త్రాలు అనగానే పెద్ద పెద్ద పట్టు పీతాంబరాలు కాదు, సీజన్ వారిగా ఋతుపరంగా ఇక్కడ కేవలం నూలతో వడికిన వస్త్రాలు అనగా కాటన్ వస్త్రాలను ధరించడం చాలా శ్రేష్టము. ఈ వచ్చేది రాబోయేది వేసవి కాలము కాబట్టి పైన వేడి లోన వేడి ఆ పట్టు వస్త్రాల వలన శారీరకమైనటువంటి అనారోగ్యము మానసికమైన చికాకులు కలిగి ఉంటాయి. కాబట్టి మళ్ళీ అన్ని వృత్తుల వారిని గౌరవించాలి. కాబట్టి ఉగాదికి తప్పనిసరిగా చేనేత కార్మికులకు సంబంధించి వాళ్లకు సహాయం చేసే విధంగా కాటను వస్త్రాలు, కాటన్ చీరలు, కాటన్ దోతులు, మన తెలుగు సంవత్సరము తెలుగు సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి సాంప్రదాయబద్ధకమైనటువంటి వస్త్రధారణ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందట. మగవాళ్ళైతే ధోతి ఉత్తరీయాలు కాటన్ షర్ట్లను ధరించడము, ఆడవాళ్ళైతే కాటన్ చీరను లేత కళ్ళను ధరించడము చాలా ప్రాశస్తము. అలాగే ఏ రంగువి ధరించాలని చాలా మందికి సందేహం. ఉదాహరణకు ఈ సంవత్సరం ఆదివారం ఉగాది వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి సూర్య భగవానుడికి నవగ్రహాల రంగులలో ఎరుపు, దానిమ్మ గింజ రంగు ఈ వస్త్రాలను ధరించడం వలన అటువంటి వస్త్రభూషణాలంటే స్త్రీలైతే గాజులు ధరించడము ఇలాంటి వలన ఆ ఎరుపు రంగు గాజులు ధరించడం వల్ల ఈ సంవత్సరము సూర్యునికి ఇష్టంగా ఉన్నటువంటి వస్తువులను సేకరించడం, వస్తువులను ధారణ చేయడం వల్ల గొప్ప శుభయోగాలు పొందుతారు. అలాగే బుధవారం వస్తే ఆకుపచ్చ, ఉగాది ఏ రోజు వస్తుందో ఆ వారాన్ని బట్టి ఆ గ్రహానికి సంబంధించిన రంగును వాడడము చాలా ప్రశస్తము. సోమవారం ఉగాది అనుకోండి తెల్లని వస్త్రాలు, మంగళవారం ఉగాది వచ్చిందనుకోండి కేసరి రంగు లేక ఎరుపు రంగు వస్త్రాలను, బుధవారం ఉగాది వస్తే ఆకుపచ్చ, పిస్తా గ్రీన్, లేతాకుపచ్చ, చిలక పచ్చ, గురువారం ఉగాది వస్తే పసుపు రంగు, మళ్ళీ శుక్రవారం ఉగాది వస్తే లేత నీలము, తెలుపు, శనివారం ఉగాది వస్తే నీలము, అన్ని బ్లూలు, లైట్ కలర్ అని డార్క్ అని కానీ నీలపు రంగులన్నీ కూడా ఇలా ఉన్నాయి. మళ్ళీ రాహుకేతువుల సంఘటితంగా దీంట్లో రాహు మహాదేశ వాళ్ళు, కేతు మహాదేశ వాళ్ళు కూడా ఇన్క్లూడ్ అంటే శతభిష నక్షత్రానికి ఉగాది వచ్చిందనుకోండి నీలము, మెహందీ కలర్లు వాడాలి. అలాగే చంద్రుడు కేతు వచ్చాడనుకోండి బూడిద రంగు, తెలుపు ఇట్లా వాడడము. ఈ 7 గ్రహాలకు సంబంధించిన 7 రోజుల్లో ఉగాది ఎప్పుడు వచ్చినా గ్రహానికి సంబంధించిన వర్ణాన్ని వాడడం వల్ల కొంత శుభ ఫలితాలను పొందుతారు. జై శ్రీరామ్.